Daily. Taste the Daily. మహారాష్ట్రలోని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 227 వార్డులకు గాను సుమారు 1700 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా మహారాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. సాయంత్రం 5:30 వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 1.03 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముంబై పోలీసులు 25,000 మందికి పైగా సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర యుతి కూటమి ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ మధ్య గట్టి పోటీ నెలకొంది. పోలింగ్ ముగిసిన అనంతరం రేపు ఉదయం 10 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై అదే రోజు సాయంత్రానికల్లా ఫలితాలు వెలువడనున్నాయి. కోసం సెలబ్రిటీలు మేము సైతం అంటూ ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగపూర్ ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన భాగవత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఓటు వేయడం చాలా అవసరమన్నారు. అందువల్ల అది ప్రతి పౌరుడి విధి. సమతుల్య దృక్పథంతో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సరైన అభివృద్ధికి ఓటు వేయడం మన విధి. ఇది ఈ రోజు మొదటి విధి. అందుకే నేను మొదట వరుసలో నిలబడి ఓటు వేయడానికి ఇక్కడికి వచ్చానని తెలిపారు మోహన భాగవత్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సునీత. మహారాష్ట్రలోని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంత్ 10 గంటల నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఎందుకంటే ముంబైకి సంబంధించినటువంటి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆ పార్టీలు తీసుకొని నిర్వహిస్తున్నాయి. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాల విరామం తర్వాత ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకంటే ముంబై అంటేనే మన దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ ఉన్నటువంటి ముంబైలో కార్పొరేషన్ ఎన్నికలు అనేవి కూడా అత్యంత చాలా క్రియాశీలకమైనది. ఏదైతే దేశానికి సంబంధించినటువంటి ఢిల్లీకి సంబంధించి కానీ మన హైదరాబాద్ సంబంధించినటువంటి ఎన్నికలు అయితే ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంటాయో, సో అలాంటి ఎన్నికలు ముంబై ఎన్నికలు అని చెప్పవచ్చు. ముంబై కార్పొరేషన్ ఎన్నికల పైన యావత్ భారతదేశం కూడా కేంద్రీకరించి చూస్తున్నది. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక దిగ్గజాలందరూ కూడా ఈ ఎన్నికల యొక్క పట్ల చాలా ఆసక్తిని కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మన దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ అయినటువంటి ముంబై బృహన్ మున్సిపల్ ఎన్నికల కార్పొరేషన్లు కూడా తమ పట్టును సాధించుకోవడానికి కూడా పార్టీలు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశాయి. దాదాపు 3 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు కావడంతో కూడా చాలా విశేషాన్ని సంతరించుకున్నాయని చెప్పవచ్చు సునీత. మొత్తం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అంటే బిఎంసి ఎన్నికల్లో మొత్తం 227 వార్డులు ఉన్నాయి. సుమారు 1700 మంది అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రభుత్వము ఈ రోజు సెలవు దినంగా కూడా ప్రకటించింది. సాయంత్రము ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 1,03,00,000కు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముంబై పోలీసులు ఏకంగా 25,000 మందికి పైగా భద్రతా సిబ్బందితోటి కూడా ఫుల్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి, ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ మధ్య గట్టి పోటీ నెలకొంది. పోలింగ్ ముగిసిన అనంతరం రేపు ఉదయం 10 గంటల నుంచి కూడా లెక్కింపు ప్రారంభమై రేపు ఈవినింగ్ వరకే కూడా ఫలితాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. సో కంప్లీట్ గా ముంబైలో మనకి ఎక్కువగా సెలబ్రిటీస్ ఎక్కువగా ఉంటారు, పారిశ్రామిక దిగ్గజాలు ఎక్కువగా ఉంటారు. బాలీవుడ్ కు సంబంధించినటువంటి యాక్టర్స్ అందరూ కూడా ముంబైలో ఉంటారు కాబట్టి రకరకాల పారిశ్రామికవేత్తలు ఇంకా దేశంలోని సెలబ్రిటీలు అందరూ కూడా ముంబైలో ఉంటున్నారు కాబట్టి ఆ సెలబ్రిటీలు సైతం మేము కూడా ముందుంటామని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భాగవత్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఓటు వేయడం చాలా అవసరం అని కూడా ఆయన సందర్భంగా
తెలపడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు మొదటి విధి, అందుకే నేను మొదటి వరుసలో నిలబడి ఓటు హక్కు వేశానని కూడా చెప్తున్నటువంటి మోహన్ భగవత్ కూడా మాట్లాడడం జరిగింది. సో మొత్తానికి చాలా ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణంలో బిఎంసి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకంటే 3 ఏళ్ల విరామం తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలకు చాలా ఇంట్రెస్ట్ గా కూడా పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఒకసారి కంప్లీట్ గా డీటెయిల్స్ లోకి వెళ్తే మొత్తం వార్డులో బిఎంసి ఎన్నికల్లో 227 ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ అంటే మెజార్టీ సీట్లు 114 సీట్లు ఎవరైతే గెలుచుకుంటారో 114 వార్డులను ఏ పార్టీ అయితే గెలుచుకుంటుందో ఆ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ 114 సీట్లు. మొత్తం అభ్యర్థులు 1700 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లు 1,03,00,000. సో రిజర్వేషన్ల కనుక తీసుకుంటే 227 వార్డులలో 114 సీట్లు మహిళలకే కేటాయించబడడం జరిగింది. అంటే దాదాపు సగానికి పైగా సగం సీట్లు కూడా మహిళలకే కేటాయించారు. కాబట్టి మహిళల అభ్యర్థుల గెలుపుడు కూడా చాలా క్రియాశీలమని చెప్పవచ్చు. ఈ రోజు బిఎంసి ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో షేర్ మార్కెట్లు కూడా పనిచేయవు, వాటికి కూడా హాలిడేస్ ప్రకటించడం జరిగింది. భద్రత పరంగా కూడా చూస్తే కూడా భారీ ఎత్తున 25,000కు పైగా పోలీసులను మోహరించారు. 2 రాజకీయ పార్టీలు కలిసి పొత్తులు పెట్టుకున్నాయి. ప్రధానంగా అటు మహాయుతి పార్టీ నుంచి బీజేపీ ప్లస్ శివసేన ప్లస్ షిండే వర్గము, బీజేపీ శివసేన షిండే వర్గము 3 కలిసి మహాయుతి కూటమి. అలానే శివసేన యూబీటీ ప్లస్ ఎన్సీపీ శరద్ పవార్ది ప్లస్ కాంగ్రెస్ ఈ 3 కలిసి మహావికాస్ అఘాడి, అంటే అటు మహాయుతి మహావికాస్ అఘాడి ఈ రెండింటి మధ్యనే గట్టి పోటీ నెలకొని ఉంది. సో ఈ బృహత్ ముంబై మున్సిపల్ ఎన్నికల కార్పొరేషన్ చరిత్ర కనుక ఒకసారి చూసుకుంటే శివసేన పార్టీ అత్యధికంగా ఇక్కడ సార్లు గెలిచింది. 1985 నుంచి దాదాపు 3 దశాబ్దాలకు పైగా శివసేన నియంత్రణలోనే బిఎంసి కార్పొరేషన్ ఉంది. అంటే ముంబై కంప్లీట్ గా కూడా 3 దశాబ్దాల పాటు శివసేన గుప్పిట్లోనే ముంబై ఉందని చెప్పవచ్చు. ముంబై కార్పొరేషన్ ని 30 సంవత్సరాల పాటు శివసేన పార్టీ ఏకఛత్రాధిపత్యంగా ఆధిపత్యం కొనసాగిస్తూ అక్కడ గెలుచుకుంటూ వచ్చింది. గత ఎన్నికల ఫలితాలు మరియు విజయాల పరంగా కనుక చూసుకుంటే శివసేన మొదటిసారి 1985లో బిఎంసీని కైవసం చేసుకుంటే అప్పటి నుంచి మధ్యలో కొన్నిసార్లు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటూ అధికారంలోకి ఉంటూ వస్తుంది. శివసేన రాకముందు మధ్యలో కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పట్టుతో అక్కడ గెలుచుకుంటూ వచ్చింది. కానీ 1990 తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభావం తగ్గుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు శివసేన పార్టీ అటు బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి కూడా బిఎంసీని కైవసం చేసుకుంటూ వచ్చారు. సో 2017 ఎన్నికల్లో అంటే గతంలో జరిగినటువంటి ఎన్నికలు కనుక చూసుకుంటే శివసేన పార్టీకి గట్టి పోటీ కలిగింది. పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోవడంతో మరొకసారి బీజేపీతో పాటు మిగతా స్వతంత్ర అభ్యర్థులతో కలిసి అక్కడ గత లాస్ట్ టైం శివసేన పార్టీ అక్కడ దక్కించుకుంది 2017 ఎలక్షన్ లో. 17 తర్వాత వచ్చినటువంటి 5 సంవత్సరాల కాల పరిమితి తర్వాత కరోనా రావడము ఇతర రాజకీయాల కారణాలతో అక్కడ ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈసారి కూడా శివసేన పార్టీ మిగతా పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ అదే పార్టీకి అనుకూల వాతావరణం కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే శివసేన 2గా చీలింది. శివసేన షిండే మరియు శివసేన యూబీటీ చీలిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి గత 25 సంవత్సరాలుగా ఉన్నటువంటి తమ పట్టు నిలబెట్టుకోవడానికి ఉద్ధవ్ ఠాక్రే వర్గము అలానే మొదటిసారిగా ముంబై పైన బీజేపీ జెండాను ఎగురవేయడానికి అటు బీజేపీ పార్టీలు కూడా 2 కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ మనకు ప్రచారంలో కూడా హోరాహోరీగా కనిపించిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కనుక జరిగినటువంటి ఎన్నికల తరలిని కనుక చూసుకుంటే అయితే గత 30 సంవత్సరాలు కూడా శివసేన ఆధిక్యంలోకి వస్తుంది. సో 2017లో జరిగినటువంటి ఎన్నికల్లో చూసుకుంటే మొత్తం 227కు అక్కడ ఎలక్షన్స్ జరగగా వార్డులకు శివసేన పార్టీ 84 గెలుచుకుంది, బీజేపీ పార్టీ 82 సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ 31, ఎన్సీపీ 9, ఎంఎన్ఎస్ 7. అంటే ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయిలో అధికారం రాలేదు. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ 114 వాడు కావాలి కాబట్టి శివసేన 84 గెలుచుకుంది, బీజేపీ 82 గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ ఎవరికి రాలేదు. కానీ శివసేన పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి పరిస్థితులలో శివసేన బలము 3 స్వతంత్ర అభ్యర్థులతోటి అప్పుడు 87కు చేరింది. శివసేన మరియు బీజేపీ అప్పుడు వేరువేరుగా పోటీ చేసినప్పటికీ కూడా ఫలితాల తర్వాత మేయర్ పదవికి
బీజేపీ పార్టీ శివసేనకు మద్దతు ఇచ్చింది. అంటే కేవలం 2 సీట్లు మాత్రమే తక్కువగా ఉన్నప్పటికీ కూడా అప్పుడు బీజేపీ 82 గెలుచుకుంది. గత ఎన్నికల్లో శివసేన 84 గెలుచుకుంది. అయినప్పటికీ కూడా శివసేనకే బీజేపీ మద్దతు ఇచ్చింది. శివసేన పార్టీ నుంచి అప్పుడు మేయర్ గా కూడా విశ్వనాథ్ మహడేశ్వర్ మేయర్ గా ఎన్నికయ్యారు. తర్వాత కిషోరి ఫడ్నేకర్ తర్వాత బాధ్యతలు స్వీకరించారు. సో కరోనా 2022లోనే దీని యొక్క టర్మ్ అయిపోయినప్పటికీ కూడా కరోనా ప్రభావం వల్ల అప్పుడు రాలేదు కాబట్టి ఈసారి చాలా అత్యంత క్రియాశీలకంగా బీఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. 2 కూటమిలు, అటు మహాయుతి కూటమి, ఇటు మహా వికాస్ అఘాడి కూటమిల మధ్య కూడా భవితవ్యం రేపు తేలనుంది సునీత. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.